నేను 2 గంటలు ఆలస్యంగా వచ్చిన. వద్దు 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 2 గంటలు ఆలస్యంగా వచ్చిన. మరి నిజానికి నేనేమనుకున్నా అంటే ఏమో పిడిగడి మంది పిల్లలు ఉంటారేమో దాని కండువాలు కప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బయట మన మహిళా నాయకురాళ్ళు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళు వచ్చి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తుంటే లోపల నుంచి కేకలు అరుపులు వినబడుతుంటే ఏమైందా అని నేను అనుకున్నా. ఇక్కడికి లోపలికి వస్తే అర్థమైంది, నల్గొండోళ్ళు సూర్యాపేటలో మొత్తం తెలంగాణ భవన్ని హైజాక్ చేసి మొత్తం ఈరోజు కేరింతలతోని మీ నినాదాలతోని అదరగొడుతున్నందుకు ఇంత ఆలస్యమైనా కూడా ఇంత ఓపిక. అచ్చా మిర్యాల కూడా ఓకే రైట్, మిర్యాల కూడా సౌత్ తమ్ముడు ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ని బీఆర్ఎస్విలో విలీనం చేస్తూ సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ గారు, చామకూరి మహేందర్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు, లావూరి వాసు గారు సూర్యాపేట పట్టణాధ్యక్షుడు, బాదే అంజి గారు కోదాడ పట్టణాధ్యక్షుడు, చెడపంగు ఉదయ్ కుమార్ గారు హుజూర్ నగర్ పట్టణాధ్యక్షుడు, ఇస్లావత్ సోమాని గారు తుంగతుర్తి పట్టణాధ్యక్షుడు, అనంత్ సాయి దీపక్ గారు సూర్యాపేట జిల్లా కార్యదర్శి, ధారావత్ తరుణ్ గారు, కొండేటి శ్యామ్ గారు, పులి నితిన్ గారు, ఎర్నాదుల మధు గారు, సందనపోయిన సునీత గారు, కోళ్ల శివ, రాచూరి ఋషి, జడ అభినవ్, ఇంకా మల్లేష్, దూబని మల్లేష్, బాలకొండ గోపిచంద్, ములుగురి సునీల్, వడ్డే నరేష్, షేక్ రెహమాన్, నల్లా పృథ్వీ, పుల్లెంల లవ్ కుమార్, చిట్టెంపల్లి ప్రణీత్ కుమార్, సుమన్, రెడపంగు మదార్, చెడిపోయింది అయింది ఇది కారకాయ చెడిపోలే సిద్ధార్థ, చెడపంగు సిద్ధార్థ్, తర్వాత బూడిద హరీష్, ఖమ్మం లోకేష్, రమావత్ సుమన్, కె సంతోష్ కుమార్, వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, అవతల కాంగ్రెస్ వాళ్ళకు నల్లమల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది. మరి నల్లమల పిల్లి అన్న, నల్లమల పిల్లి పులి కాదు అదే. ఎందుకంటే ఆ నల్లమల పిల్లికి నల్లమల ఎక్కడుందో కూడా తెలియదు, అది ప్రాబ్లం. పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కవి గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా 9 సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని, పోలీస్ సర్వీస్ ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరలేష్ కనవాడు, గౌరవనీయులైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు, మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, స్వామి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదిక పైన మరొక స్వామి గారు, మా రాకేష్ రెడ్డి గారు, పల్లె రవి గారు, భానోత్ రవి గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి, మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయినాం. మేము అందరం కలిసి, నేను, ప్రవీణ్ అన్న, మా ప్రశాంత్ అన్న, దేశపతి సీన్ అన్న. 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు, అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగట్నే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయిల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు, ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే
విపరీతమైన వర్షం ఆడికెళ్ళి దాకా విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంత కాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి, యుద్ధభూమిగా మారి, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతుల్లోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే, ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు, అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, ఏమైంది నల్లగొండకు, ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు. ఒక్క విద్యారంగంలోనే కాదు, చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా. మీకు తెలుసా, 2014లో భారతదేశంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఆనాడు ఉంటే, అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో, బియ్యం పండించుట్ల మన ర్యాంకు 12వ ర్యాంకు భారతదేశంలో. కానీ 2022 సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి, రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి, ఇంకోవైపు రుణమాఫీ చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 12వ ర్యాంకులో ఉన్న తెలంగాణ పంజాబ్ను, హర్యానాను వెనుకకు నెట్టేసి 2022 సంవత్సరం నాటికే నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో, మొత్తం దేశంలో వరి పండించడంలో నంబర్ 1 స్థానానికి ఎదిగింది. కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. కానీ తెలంగాణలోని జిల్లాలలో నంబర్ 1 జిల్లాగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, టైలెండ్ గోదావరి జిల్లాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా, టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి. పైన ఉన్న డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికి తెలుసు. అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే, సోదరుడు కిషోర్ గారు, ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ, కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్లు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఒక్క నీళ్లు, వ్యవసాయం మాత్రమే కాదు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆనాడు భారతదేశం మొత్తంలోనే ఒక పేరుకెక్కింది, ఒక రకంగా చెప్పాలంటే బదనామైంది. మీకు తెలుసు, దుశ్శర్ల సత్యనారాయణ గారు ఒక పెద్ద మనిషి, భారతదేశం మొత్తంలో కూడా ఆనాడు దేశ ప్రధానికి కూడా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఒక ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న ఒక బిడ్డను, అంశాల స్వామి అనే తమ్ముని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద వండుకోబెట్టిండు. సార్ చూడండి సార్, మా అవస్థ చూడండి, బొక్కల్లో మూలుగా చచ్చిపోయి, బొక్కలు వంకరపోయి, మొత్తం నడుము వంకరపోయి,
ఏ పని చేయలేని అవస్థలో ఈ పిల్లలు ఉన్నారు. ఇది పోగొట్టాలి, ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలన చేయాలని అడిగితే పాపం మా ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కానీ ఆయన ఏం చేయలేకపోయినారు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని మీ నల్లగొండ జిల్లాలో శాశ్వతంగా లేకుండా మిషన్ భగీరథ పైలాన్ని కూడా చౌటుప్పల్లోనే ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఇంటింటికి కృష్ణా నీళ్ళు అందించి పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ ఫ్లోరోసిస్ అనే మహమ్మారి లేకుండా నిర్మూలించిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే మొత్తం మన తెలంగాణలోని ఉమ్మడి అన్ని జిల్లాలు కనుక చూసుకుంటే అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెలుగు జిలుగులిచ్చే ఒక కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని పరిశ్రమలకు కరెంటును అందించే కేంద్రం ఇవాళ 4000 మెగావాట్ల పైచిలుకు సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు, బొగ్గున్న కాడనే పెట్టాలి, బొగ్గు నిక్షేపాలున్న కాడనే గోదావరి దగ్గర పెట్టాలని కొంతమంది అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట, అయ్యా ఏమన్నా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో పెడితే ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు, కానీ రేపటి రోజున ఏదన్నా ప్రకృతి వైపరీత్యమో ఏదన్నా ఉపద్రవమో వస్తే మొత్తం గ్రిడ్ కొలాప్స్ కావద్దు, సిస్టమ్ ఫెయిల్ కావద్దు. అందుకే డీరిస్కింగ్ లో భాగంగా మనం తీసుకుపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెడదామని చెప్పి మిర్యాలగూడలోని దామరచెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, భారతదేశంలో అతి పెద్దదైన మెగా పవర్ ప్రాజెక్టులో ఒకటైన యుఎంపీపీని దామరచెర్లలో పెట్టుకున్నాం. అట్లాగే మీకు తెలుసు ఎంత అద్భుతంగా మీరెవ్వరూ మేమెవరం కూడా ఊహించినంత అద్భుతంగా యాదాద్రిని ఎంత అద్భుతంగా మరి పునర్నిర్మించినారో కేసీఆర్ గారు, ఎంత తదేక దీక్షతో, అది కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక రంగం కాదు, ఆధ్యాత్మికం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, సంక్షేమం కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏం చేసిండు అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు. 200 కంటే తక్కువ ఉండే గురుకులాలు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని 6.5 లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? ఎందుకంటా ఉన్నా ఈ మాట అంటే 1-2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం. కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి. జరిగింది అదే. ఏం జరిగింది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 ఏళ్లకెళ్ళి మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము, ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడితే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయిండ్రు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో, ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదైనా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఇది అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం, గీక్కొని ఇక తెల్లారు గీకుడు 5 లక్షల కార్డు, మీరు ఇక ఫీజు కట్టే అక్కర్లేదు, కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, అప్పుడేం ఉండదు. ఇక 2 ఏళ్ళు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి? కార్డు వచ్చిందా అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పిండ్రు, ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత, 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా?